మల్కాపూర్ గ్రామంలోని పెద్ద చెరువులో యుద్ధ ట్యాంకర్లను ఓడీఎఫ్ అధికారులు విజయవంతంగా పరీక్షించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉభయచర యుద్ధ నౌకలను వాహనాలు మల్కాపూర్ గ్రామంలో పెద్ద చెరువులో అధికారులు పరీక్షించారు. ఈ ఉభయచర యుద్ధ వాహనాలు అత్యాధునిక సాంకేతికతతో బుల్లెట్ ప్రూఫ్తో యుద్ధరంగంలో అన్ని రకాల భూభాగాల్లో నడవడానికి అనువుగా ఉంటాయని చెప్పారు. రంగంలో తిరిగిలేని శక్తిగా యుద్ధ ట్యాంకుల నిర్మాణంలో నూతన ఆవిష్కరణలతో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దూసుకువెళ్తోంది. నీటిలో ప్రయాణించే బిఎంపీ యుద్ధ ట్యాంకర్లు మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసింది. క్వాలిటీ ప్రమాణాల నిర్ధారణ సందర్భంగా మల్కాపూర్ పెద్ద చెరువులో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన బిఎంపీ 2 యుద్ధ ట్యాంకర్ల ఫ్లోటింగ్ టెస్ట్ నిర్వహించారు. యుద్ధ ట్యాంకుల నిర్మాణంలో నూతన ఆవిష్కరణలతో బిఎంపీ యుద్ధ ట్యాంకులు తయారు చేస్తున్నట్లు మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జీఎం రత్నప్రసాద్ తెలిపారు. 2 యుద్ధ ట్యాంకులు విజయవంతంగా ఫ్లోటింగ్ టెస్ట్ ఎదుర్కొన్నట్లు జీఎం రత్నప్రసాద్ తెలిపారు. హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్తో యుద్ధ ట్యాంకర్లను తయారు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక బిఎంపీ యుద్ధ ట్యాంకర్లు 14 టన్నుల బరువుతో బ్యాలెన్సింగ్ చేసుకుంటూ 4 వేగంతో గంటకు 8 కిలోమీటర్ల నీళ్ళలో ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు. ఇక యుద్ధ ట్యాంకర్ నీటితో పాటు గతుకుల రోడ్లపైన బురద నేలల్లో కొండ ప్రాంతంలోనైనా వేగంగా ప్రయాణించగలదని తెలిపారు. శత్రువుల దాడి నుంచి బుల్లెట్లు, గ్రానైట్లు, బాంబులైనా తట్టుకునేలా దృఢమైన ఉక్కుతో ట్యాంకర్ బాడీని నిర్మించామని తెలిపారు. క్వాలిటీ ప్రమాణాలు ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రకారం తయారు చేసినట్లు తెలిపారు.